వలసలు వాణిజ్యపరమైన అంతరమే ప్రధాన అంశాలుగా డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. టారిఫ్ల పెంపు అస్త్రంతో కెనడా, మెక్సికోలను దారికి తెచ్చుకున్న ట్రంప్ భారత విషయంలో ఎలాంటి వైఖరి అనుసరిస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ట్రంప్ను చల్లబరిచేందుకు ఇప్పటికే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై సుంకాలు తగ్గించిన మోదీ వలసల అంశంలో పట్టుబిడుపులు ప్రదర్శిస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వేళ వలసదారుల అంశం చర్చనీయాంశమవుతోంది. మోదీ పర్యటనకు ముందే అనేక మంది వలసదారులను అమెరికా సైనిక విమానంలో తిప్పి పంపింది. ఏకంగా వారిని సంకెళ్లు వేసి బంధించి మరీ అమృత్సర్లో దిగబెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ జరిపే చర్చల్లో వలసదారుల అంశమే ప్రధాన ఎజెండా కానుందని సమాచారం. వాణిజ్యం కంటే ఎక్కువగా ఈ అంశానికే ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు అమెరికాతో పోలిస్తే భారత్కున్న $35 బిలియన్ వాణిజ్య మిగులును కేంద్రం సరిచేసేందుకు ప్రయత్నం చేయొచ్చు. ఈ నెల తొలినాళ్లలో అమెరికా నుంచి దిగుమతయ్యే పలు ఉత్పత్తులపై సుంకాలను భారత్ తగ్గించింది. హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లు, యాపిల్ స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే కాంపోనెంట్స్ పై దిగుమతి సుంకం తగ్గించింది. అలాగే అమెరికా నుంచి ఆయుధాలు, ఇంధనం కొనేందుకు కూడా భారత్ సిద్ధం కావచ్చు. అయితే వలసల అంశం పరిష్కారానికి ట్రంప్ వద్ద ప్రధాని మోదీ ఎలాంటి ప్రతిపాదన చేస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. లక్షలాది అక్రమ వలసదారులను తిప్పి పంపుతానని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. 2022 గణాంకాల ప్రకారం సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో ఉంటోన్న వలసదారుల్లో 3వ స్థానంలో భారతీయులున్నారు. అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం మెక్సికో, ఎల్ సాల్వడార్ ప్రజలు మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. ఇదే సమయంలో అత్యధిక సంఖ్యలో నైపుణ్యం ఉన్న వారిని లీగల్ గా అమెరికాకు పంపుతోన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. H-1B వీసాల ద్వారా అమెరికా వెళ్లే వారిలో భారతీయుల సంఖ్య 72% ఉంది. అమెజాన్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, TCS వంటి సంస్థల ద్వారా ఐటీ నిపుణులు H-1B వీసాల ద్వారా అమెరికాకు వెళ్తున్నారు. తద్వారా అమెరికా సంస్థలకు తక్కువ జీతాలకే నిపుణులైన మానవ వనరులు దొరుకుతున్నాయి. తద్వారా ఇరువైపులా లాభం చేకూరుతోంది. అయితే నైపుణ్యం ఉన్న వారికి వీసాలు ఇవ్వడాన్ని ట్రంప్ మద్దతుదారుల్లో కొందరు ఇటీవల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్తో జరిపే చర్చల్లో వలసల అంశంపై ప్రధాని మోదీ కొన్ని ప్రతిపాదనలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అక్రమ వలసదారులను తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు మోదీ అంగీకరించవచ్చని తెలుస్తోంది. బదులుగా భారతీయ నిపుణులకు H-1B వీసాల జారీని వేగవంతం చేయాలని పట్టుబట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇటీవల కొందరు భారతీయ వలసదారులను సంకెళ్లు వేసి పంపడం భారత్ అమెరికా సంబంధాల్లో దురదృష్టకర ఘటనగా చెప్పవచ్చు. ఈ విషయంలో బీజేపీకి రాజకీయపరమైన ఇబ్బందులు తలెత్తాయి. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశాయి. అయితే ఈ విషయం మోదీ పర్యటనలో పరిష్కారమయ్యే అవకాశం ఉందని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు భారతీయ మూలాలు ఉన్న రోఖన్నా చెప్పారు. Well, I'm sure immigration will be discussed. Look, my view is that when deportations take place, they need to be taking place humanely. They need to be taking place where those being deported are treated with appropriate dignity, not harassed or treated in inhumane conditions. And of course, the people coming to the United States need to follow the law and come legally. And so that's what I hope will get resolved. అమెరికాతో భారత అగ్రశ్రేణి వ్యాపారవేత్తలను సమతుల్యత చేసే విషయంలో ట్రంప్తో పోలిస్తే మోదీకి కొన్ని సమస్యలున్నాయి. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అమెరికా ఫెడరల్ ఇన్వెస్టిగేటర్లు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చేసిన మోసం ఆరోపణలతో పోరాడుతున్నారు. అయితే ఆరోపణలను అదానీ గ్రూప్ ఇప్పటికే ఖండించింది. అలాగే రష్యా నుంచి చౌకగా చమురు తీసుకొచ్చి శుద్ధి చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ పై అమెరికా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. డాలర్లలో కాకుండా ఇతర కరెన్సీలో వాణిజ్య లావాదేవీలను పెంచినందుకు భారత్ పై సుంకాలు విధించే అవకాశం కూడా ట్రంప్నకుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా పర్యటనకు ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించారు. తొలిసారి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ట్రంప్తో మంచి సంబంధాలు నిలిపిన ప్రధాని మోదీకి ఈ సమస్యలను అధిగమించడం ఇప్పుడు సవాల్గా మారింది. ఇరువురి మధ్య చర్చల్లో ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభిస్తుందో వేచి చూడాలి.